హలో గైజ్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఫైనలీ కాలేజ్కి అయితే వచ్చేసానండి. చాలా 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 రోజుల తర్వాత కాలేజ్లో బ్లాగ్ తీయడం జరుగుతుంది. ఇవాళ ఏంటి, ఎందుకు బ్లాగ్ తీయడం స్పెషల్ అంటే మా జాఫర్ భాయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జాఫర్ చెప్పు బాయ్. చాలా రోజుల తర్వాత కాలేజ్. ఇప్పుడు జూనియర్స్ వస్తున్నారు కదా, వాళ్ళకి కౌన్సిలింగ్ జరుగుతుంది. అంటే డాక్యుమెంట్స్ ఇవ్వాలి కదా, అవి నాకు తెలిసి ఒక 3 to 5 days జరిగిద్దేమో. వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది ప్రజెంట్ చేసేసి దాని తర్వాత కొంత గ్యాప్ తర్వాత వాళ్ళు కూడా ఫ్రెష్గా జాయిన్ అవుతారు. 1 month పట్టిద్దేమో వాళ్ళు రావడానికి నాకు తెలిసి. అదే అనుకుంటున్నా, కొంచెం రష్గా హడావుడిగా ఉంటుంది. సో గైస్, మా జాఫర్ భాయ్ చెప్పినట్టు స్టూడెంట్స్ రావడం జరుగుతుంది అండ్ రిపోర్ట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఎందుకు వస్తున్నారు అంటే ఎంసెట్ మేనేజ్మెంట్ వాళ్ళ కోసం ఇప్పుడు ఈ 5 days అనేది కౌన్సిలింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో మీ మార్క్ మెమో, రిపోర్ట్ కార్డ్స్, అంటే రిపోర్ట్ కార్డ్ ఇన్ ద సెన్స్ ఎంసెట్ రిపోర్ట్ కార్డ్, హాల్ టికెట్స్, ఇవన్నీ సబ్మిట్ చేయాలన్నమాట. ఇవన్నీ సబ్మిట్ చేస్తే మీకు కాలేజ్లో రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో కొంచెం మంది వచ్చారు ఇవాళ, చాలామందికి తెలీదు. ఇంకా 4 days ఉండండి, 4 to 3 days ఉంది. మీరు రావచ్చు, మీ సబ్మిషన్ అనేది చేయవచ్చు. ప్రతి ఒక్కరికి తెలీదు ఇలా ఎంసెట్ కౌన్సిలింగ్ యొక్క రిపోర్ట్ జరుగుతుందని. మా కాలేజ్లో అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందరు రావచ్చు, రిజిస్టర్ అయిపోవచ్చు. అండ్ కమింగ్ టు అప్డేట్, September 1st or 2nd week మీకు సెమ్ 0 స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అవును, చాలా 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 తొందరగా స్టార్ట్ అవుతుంది. అసలు సెమ్ 0 ఏంటి అంటే మధ్యాహ్నం చెప్తా, ఆర్ఎల్స్ సాయంత్రం చెప్తాను. సెమ్ 0 చాలా ఫన్గా ఉండబోతుంది. ప్రతి ఒక్క కౌన్సిల్స్ మీట్ జరుగుతుంది. కౌన్సిల్ వచ్చి మీకు, అంటే కౌన్సిల్ మెంబర్స్ అందరూ వచ్చి మీకు పర్సనల్గా కలుస్తారు. మీ క్లాస్ అలాట్మెంట్ జరుగుతుంది, ఇంటరాక్షన్ జరుగుతుంది. మా జాఫర్ని కనుక్కుందాం, వాడి ఎక్స్పీరియన్స్ ఏంటి. సో జాఫర్ భాయ్, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? సెమ్ 0 ఉంటే 1 week ఉండాలి, లేకపోతే 10 days ఉండాలి. మనకెన్ని రోజులు ఉందిరా? ఒక నెల రోజులు ఫుల్ ఎంజాయ్మెంట్, సీనియర్స్ ఇంటరాక్షన్స్, ఫన్, గేమ్స్, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఆ ఒక్క ల్యాబ్ ఉండేది కదా, 1 week to 10 days మనకి 2024లో ఎప్పుడు జాయిన్ అయ్యాం మనం? సెమ్ 0 ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆగస్ట్ జూలై అనుకుంటా. జూలై మొత్తం వరదలు వచ్చేసి ఆగస్ట్ మొత్తం అందులోనే పోయింది. అవునా? జూలై అనుకుంటున్నా, జూలై ఆగస్ట్ ఆ రెండిట్లోనే నెల రోజులు మొత్తం మనకి సెమ్ 0 జరిగింది. అబ్బా అసలు ఫుల్ ఫన్ ఉండేది గైస్. మొత్తం కాలేజ్ మొత్తం తిప్పుతారు. సో తర్వాత లంచ్ బ్రేక్లో వచ్చి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇదంతా. ఒకసారి మన కాలేజ్ చూపిద్దాం. చలో, అంటే ఫస్ట్ హాఫ్ చూపిద్దాం, తర్వాత చూపిద్దాం. సో ఇదైతే వైవా స్కూల్ అండి. వైవా స్కూలు ఎంట్రన్స్ అక్కడ నుంచి ఉంటుంది అనమాట. అది హాస్టల్, ఇది హాస్టల్, గర్ల్స్ హాస్టల్, అది బాయ్స్ హాస్టల్ అనమాట. ఇది వైవా స్కూల్. అండ్ దిస్ ఈజ్ అవర్ OAT, ఓపెన్ ఎయిర్ థియేటర్. గైస్ యాక్చువల్గా ఇది బ్రేక్ టైం అనేది అయిపోయింది, అందరూ క్లాసెస్కి వెళ్ళిపోతున్నారు. మేమేమనుకున్నామంటే యూనివర్సిటీ మొత్తం ఒకసారి చూపిద్దాం అనుకున్నాం. గైస్ అసలు ఈరోజు మేమేమనుకున్నామంటే కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, అసలు కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఎంతమంది వచ్చారు, అది మొత్తం మీకు డీటెయిల్గా చూపిద్దాం అనుకున్నాం. అండ్ మన కాలేజ్ టూర్ లాగా, అంటే ఇది బ్లాక్, ఇది మన యూనివర్సిటీ బ్లాక్, ఇది ట్రూత్ బ్లాక్, సెంటర్ బ్లాక్, అలా మొత్తం చూపిద్దాం అనుకున్నాం. కానీ ఫుల్ వర్క్. ఇప్పుడు దాకా నేను లంచ్ కూడా చేయాల. టైం ఎంతరా? 2:30 అయింది. ఇప్పుడు దాకా లంచ్ చేయాల. ఇప్పుడు జస్ట్ OATకి వచ్చి కూర్చొని అలా, అంటే ఇలా కుదరలేదు కదా తీయడానికి అని చెప్పడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. లేకపోతే ఇప్పుడు ఇంకా వర్క్ ఉండేది. సో OATలో కూర్చున్నామండి. ఇది మా OAT అనమాట, ఓపెన్ ఎయిర్ థియేటర్. సో లంచ్ కూడా చేయలేదు, అంతా ఫుల్ వర్క్లో ఉన్నామన్నమాట. పొద్దున్నుంచి అరౌండ్ ఎంతమంది వచ్చారా కౌంట్ని బట్టి? 300 మనకి తెలిసిందే, జస్ట్ 250 to 300. బట్ సెకండ్ డే అంటే రేపు ఫుల్గా వస్తారు. యాక్చువల్గా ఈ రోజు అని చెప్పి చాలా మంది తెలియదు అనుకుంటా. అదే రేపు సెకండ్ డే అండ్ థర్డ్ డే నెక్స్ట్ టైం అప్పుడు వస్తారు బాగా. సో మన లైక్ ఏమంటారు, 0 సెమ్. అండ్ నువ్వు 0 సెమ్లో నీకు మోస్ట్ మెమొరబుల్ ఏమైనా మూమెంట్ ఉంటే చెప్పు. మోస్ట్ మెమొరబుల్ అంటే డ్యాన్స్ వేశారా, ఇంకా
ప్రజెంటేషన్ ఇచ్చా స్టేజ్ మీద. అదే నా ఫస్ట్ ప్రజెంటేషను. అప్పటి నుండే స్టేజ్ మీద నుంచొని మాట్లాడడం అలా 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 ఇప్పుడు దాకా థర్డ్ ఇయర్కి ఇలా వచ్చా. కొంచెం అంటే ఫియర్ పోయింది. మన వివిఎస్ కౌన్సిల్కి వచ్చిన తర్వాత ఇంకా చాలామందితో మాట్లాడుతున్నాం, వేరే వేరే కాలేజెస్కి వెళ్తాం, ఈవెంట్స్ చేస్తున్నాం, హ్యాకథాన్స్ చేస్తున్నాం, ఐడియాథాన్స్ చేస్తున్నాం. ఫియర్ అనేది కంప్లీట్గా పోయింది. అది ఇప్పుడు ఒక 1000 మెంబర్ సెమినార్ హాల్లో కూర్చొని ఆర్ ఎల్స్ నుంచొని ప్రజెంటేషన్ చేయమంటే చేస్తారా? సరే, ఈ మాట గుర్తుపెట్టుకో, నోట్ చేసుకోండి, చేస్తా. సరేరా, నన్ను అడిగావు కదా, ఇప్పుడు నీ మోస్ట్ మెమరబుల్ డే ఏంటిది? మెమరబుల్ డే అంటే స్పెసిఫిక్ డే అని కాదు, 0 సెమ్లో నేను వచ్చాను. వచ్చినప్పటి నుంచే ప్రతి ఒక్క డే మెమరబుల్ డే. మాకు 1 మంత్ 0 సెమ్ అనేది నడిచిందనమాట. ఆ 0 సెమ్లో మోస్ట్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఏమైనా ఉంది అంటే కొత్త మెంబర్స్ని కలవడం. నాకు స్పెసిఫిక్గా ఒక సెక్షన్ ఇచ్చారు, బట్ ఆ సెక్షన్లో కూర్చోకుండా ప్రతి ఒక్క సెక్షన్లో కాసేపు కూర్చొని ప్రతి ఒక్కళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఆర్ఎల్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ మీరు కోడింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు, లైక్ సిఎస్ఎం డిపార్ట్మెంటే ఎందుకు. చాలామంది ఒకే మాట, హార్డ్గా ఉంటుంది అందుకనే వచ్చాను. సో నేను అందుకనే హార్డ్గా ఉంటుంది అని సిఎస్ఎం డిపార్ట్మెంట్కి వచ్చా. అండ్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అంటే వెన్ ఐ హ్యావ్ మెట్ జాఫర్ సాదిక్, వసీం అక్రమ్ అండ్ సమ్ ఎక్స్ట్రాడినరీ పీపుల్స్. సో అప్పటి నుంచి మా బ్యాచ్ ఫార్మేషన్ అయిందనమాట. గొడవలు వచ్చాయి, విడిపోయాం, కూడా విడిపోయా ఉన్నాం. సో అలా అలా జరుగుతూనే ఉంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అపార్ట్ ఆఫ్ 0 సెమ్ ద మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందంటే వివిఐఎస్సి ఐయూసీడబ్ల్యూలో జాయిన్ అవ్వడం. ఈ ఐయూసీడబ్ల్యూ నాకు చాలా నేర్పించింది, ఇన్ ద సెన్స్ హౌ టు బిహేవ్ విత్ నాన్ టెక్నికల్ మెంబర్స్ అపార్ట్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్, how to interact with other department students, or else when you have given a opportunity or else you have given a responsibility, like I'm an officer barrier, so how to take that responsibility. And so ఇలా చాలానే నేర్చుకున్నాను, ఒకటని కాదు. సో అది నా మెమరీస్ అయితే చాలా చాలా ఉన్నాయి. అండ్ ఇంకా బయటికి వెళ్ళాం, బయటికి ఇన్ ద సెన్స్ ఈవెంట్స్కి చాలా వెళ్ళాం. సో పెద్ద కహానీ ఉంది, అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది. రేపు ఆర్వీఆర్జేసి టెక్ ఫెస్ట్ ఉందన్నమాట, దానికి వెళ్తున్నామో లేదో తెలీదు. టెక్ ఫెస్ట్ ఎలా ఉంటుందో లాస్ట్ టైం మీరు చూశారు, ఛానల్లో అప్లోడ్ చేశాను. అండ్ మన కాలేజ్ నుంచి ఉందంటావా? యాక్చువల్గా అయితే పర్మిషన్ ఉండిద్ది అండ్ బస్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మరి ఈసారి ఎలా ఉండిద్దో చూడాలి. సో అదనమాట, రేపు ఉంటే వెళ్దాం, లేకపోతే కౌన్సిల్ వర్క్ ఉంది, కౌన్సిల్ వర్క్ చూసుకుందాం. సో వసీం అక్రమ్ జస్ట్ ఇప్పుడే వచ్చాడు. 0 సెమ్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఏంటో చెప్పు. 0 సెమ్ వేస్టా? సో అది వాడి ఎక్స్పీరియన్స్ అనమాట. వాడికి నాకు కొన్ని స్వీట్ మెమొరీస్ ఉన్నాయి, వాడికి ఏం లేవు. ప్రతి ఒక్కళ్ళ పర్స్పెక్టివ్ వేరు. సో అది సాయంత్రం వరకు ఎంతమంది వస్తారో చూడాలి. వర్క్ లోడ్ ఎక్కువైద్దో తగ్గిద్దో, ఎక్కువే ఛాన్సెస్ ఉన్నాయి కానీ తగ్గే ఛాన్సెస్ లేవుగా మనకి. చలో ఇంకా తినేద్దాం వెళ్ళి. సో గైస్ యాక్చువల్లీ టైం వచ్చేసి 2:30 అయిపోయింది. 3 అవ్వడానికి ఇంకా కాసేపు ఉంది. సో మనం క్లాస్కి వెళ్ళాలి, లాస్ట్ పీరియడ్ అటెండ్ చేయాలి. పొద్దున్న నుంచి ఎలాగో లేము, బట్ లాస్ట్ పీరియడ్ అయినా అటెండ్ అవ్వాలి. అండ్ చలో ఇంటికి 1 అవర్ తర్వాత చలో ఇంటికి. సో మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఇఫ్ ఇన్ కేస్ ఇవాళ రిపోర్టింగ్కి వచ్చినట్లయితే ఎలా అనిపించిందో కాలేజ్ ఒక్కసారి కింద కమెంట్ చేయండి. ఎరా ఇంకేమైనా చేయమంటావా? కామెంట్ చేయండి. జాఫర్ సాదిక్ బాయ్ వర్క్ నచ్చితే లైక్ చేయండి. నన్ను ఎక్కడైనా చూస్తే కామెంట్ చేయండి ఎక్కడ చూశాను అని. ఎక్కడ కనిపించడు బ్రో, యు ఆర్ వ్యానిష్డ్ ఫ్రమ్ వర్క్ బ్రో అంటారు. సో మేము కనిపించకుండా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తామన్నమాట, ఎవరికి తెలియదు. యాక్చువల్లీ అది సీక్రెట్. మేము డేటాబేస్ మొత్తం వెనక వర్క్ చేస్తాం. నో బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ మా సబార్డినేట్స్ ఉంటారనమాట. కొంచెం ఓవర్ అవుతుంది. లేదు, మనం ఇది టెక్నికల్ వైజ్ చెప్తున్నాం, సిఎస్సి డిపార్ట్మెంట్ కదా, అలా చెప్తేనే బాగుంటుంది.
నాకు కాలేజ్ చూపించాలి అని ఎంతగా ఉంటే అన్నీ అడ్డంకులు వస్తున్నాయి. ఎప్పటి నుంచో తీద్దాం అంటే ఏదో ఒక వర్క్ ఉంది రా జాఫర్, ఆర్ఎల్స్ ఏదో ఒక ఈవెంట్ అయిన ఉంటుంది. సో ఇప్పుడు కాసేపు ఫ్రీగా ఉన్నా కూడా ఇప్పుడు వచ్చేసి ఎంసెట్ కౌన్సిలింగ్ పడింది. సో ఇది మా స్టేజ్ అనమాట, ఓఐటి స్టేజ్. ఇది బి బ్లాక్, ఇది సి బ్లాక్. ఇక్కడే రా మనకి మెమరీస్ ఉంది. అక్కడ ఫోటో దిగాం, గుర్తుంది. ఒక్కడి మిసల్ లేవు, అరే ఒక్కడి గడ్డలు లేదు. ఫోటోలు వదిలే అసలు ఎంతలా ఎగిరాం రా. డాన్స్ కూడా రాని నన్ను డాన్స్ వేయించారు రా. ఫెస్ట్ ఇక్కడే, మా ఓరియంటేషన్ ఇక్కడే, మొత్తం ఇక్కడే రా. స్వీట్ మెమరీస్. సో గైస్ ఒకే ఒక్క ఫ్లోర్ ఎక్కాలి, అది కూడా ఒళ్ళు బద్దకమై లిఫ్ట్ ఎక్కుతున్నాం. నీకేం తెలుసు నా బాధ. అబ్బా అంత వర్క్ ప్రెజర్ అలాంటిది. వీడిని ఎక్కడైనా చూస్తే కమెంట్ చేయండి బ్రో, ఎక్కడ చూడకపోతే నో కమెంట్స్. సారీ కమెంట్ పెట్టండి చూడలేదు అని. చూసే ఉంటారు లేదా చాలా మంది. అరే 4ఆ 1ఆ 3ఆ 4 లేదు ఇక్కడ యాక్చువల్లీ. మై గాడ్, చాలా రోజుల తర్వాత మళ్ళీ లిఫ్ట్ ఎక్కుతున్నాం. ఫస్ట్ ఫ్లోర్ చేంజ్.